ఈ నెల 24న రాజమండ్రి లోదర్గిరి ఆవరణలో నిర్వహించే పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభను విజయవంతం చేయాలని మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ పిలుపునిచ్చారు. ఎట్టకేలకు సుదీర్ఘ కాలం తరువాత పోలీసు యంత్రాంగం పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ నిర్వహణకు అనుమతులు మంజూరు చేసేయడం సంతోషదాయకమని మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ అన్నారు. రాజమండ్రి లోదర్గిరి ఆవరణలో 24వ తేదీ సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని సూచనప్రాయంగా తెలియజేశారు. హర్ష్ కుమార్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ప్రవీణ్ పగడాల మరణంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని అన్నారు. అయినప్పటికీ ఎవరిపై ఆరోపణలు, విమర్శలు చేయలేదన్నారు. విచారణలో వాస్తవాలు తెలియజేయాలని మాత్రమే ప్రభుత్వాన్ని కానీ, పోలీస్ యంత్రాంగాన్ని కానీ విజ్ఞప్తి చేశామని అన్నారు. అయితే ప్రభుత్వం నుంచి, పోలీస్ శాఖ నుంచి ఎలాంటి సహకారం లభించకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి లోదర్గిరి ఆవరణలో 24వ తేదీ నిర్వహించే పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభకు క్రైస్తవ సోదరులు సహా మానవతావాదులంతా కూడా తప్పనిసరిగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రత్యేకంగా హర్ష్ కుమార్ ఆహ్వానం పలుకుతున్నారు. ఆఖరికి రేపు 24వ తారీఖున అంటే రేపు ఆయన మొదటి సంస్మరణ దినం. పోలీసులు ఇన్నాళ్ళ తర్వాత రేపు పర్మిషన్ ఇచ్చారు. ఆ పర్మిషన్ కూడా నిన్నే ఇవ్వడం జరిగింది, నిన్న సాయంత్రం. దానికి ముందు మేము కోర్టుకి వెళ్ళాం. కోర్టులో ఈవేళకి వాయిదా ఉంది. కోర్టుకి ఇంకా వెళ్లకుండానే ఇక్కడ వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అందు గురించి పోలీస్ డిపార్ట్మెంట్కి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. వీళ్ళు ఎందుకు ఈ ప్రవీణ్ పగడాల హత్య అని మేము అంటుంటే, పోలీసులు స్ట్రాంగ్గా ఇది యాక్సిడెంట్ అని చెప్పడం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయాలు ఏంటంటే, మేము ఎందుకు హత్య అంటున్నాం, వాళ్ళకి ఎందుకు యాక్సిడెంట్ అంటున్నారు. యాక్సిడెంట్ అంటే వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, హత్య అంటే మేము హత్య అని చెప్పినప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు ఏంటని మనం ఒకసారి చూసుకున్నప్పుడైతే, ఒకసారి అన్ని బేరీజ్ వేసుకుంటే హత్య జరిగేది, యాక్సిడెంట్ జరిగింది అనుకున్నప్పుడు ప్రవీణ్ పగడాల అకౌంట్స్ సీజ్ చేయరు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అతని యొక్క ఇంట్లోని ల్యాప్టాప్ని, ఐప్యాడ్ని తీసుకుని వెళ్ళరు. ఏ యాక్సిడెంట్లో కూడా ఈ జరగదు. దాని తర్వాత వాళ్ళు పోస్ట్ మార్టం కానీ, లేకపోతే అటాప్సీ రిపోర్ట్ కానీ ఇప్పుడు దాకా కూడా వాళ్ళు అఫీషియల్గా కూడా ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించడం జరగలేదు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నప్పుడు మా అనుమానం ఇంకా బలపడింది. కాబట్టి పోలీసులు చేసిన దానికి సరైన సందేహ నివృత్తి చేయకపోవడం వల్ల పోలీసులు ఏదో దాస్తున్నారు, ఇది ఖచ్చితంగా హత్య అన్నది సామాన్యుడికి కూడా, ఖచ్చితంగా హత్య చేయబడ్డాడు ప్రవీణ్ పగడాల అన్నది బాగా జనంలోకి వెళ్ళింది. ఈ లోపల చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక చనిపోయిన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడకూడదు, ఒక క్రైస్తవ పాస్టర్ గురించి మాట్లాడకూడదు, మాట్లాడినా గౌరవంగా మాట్లాడాలి, గౌరవంగా మాట్లాడకపోయినా పర్లేదు, కోర్టులో ఉంది కాబట్టి అది సబ్జుడీస్ అవుతుంది కాబట్టి మాట్లాడకూడదు అంటే ఆయన మాటలు ఏంటంటే కోర్టుని ప్రభావితంగా చేస్తుంది అన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడినట్టు మాకు అనిపించింది. అంతేకాకుండా ఈ ప్రవీణ్ పగడాల విషయంలో చాలామంది ఆ రోజున పోస్ట్ మార్టం జరిగినప్పుడు కానీ ఎక్కడ చూసుకున్నా కానీ విపరీతమైన జనం వచ్చారు. ఎందువల్లంటే ఆయన మేము ఎవరి మీద ఇప్పుడుకొచ్చి మేము పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయిన తర్వాత ఇప్పుడు దాకా ఎవరిని మేము దూషించలేదు, ఎవరి మీద అనుమానాలు వ్యక్తం చేయలేదు, ఏ మతాన్ని దూషించలేదు, ఎవరిని కూడా మేము అనలేదు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే కొంతమంది హిందూ మతాన్మాదులు కొంతమందిని తీసుకొచ్చి విచారించారు, మరి విచారించి పంపేయడం కూడా జరిగింది. మీ ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వలేదు.
మాకు హత్యన నమ్మకం, హత్య జరిగిందని మేము నమ్ముతున్నాం తప్పితే అది ఎవరు చేశారు, ఎలా చేశారు అన్న బాధ్యత చేయాల్సింది పోలీసులే. కాబట్టి పోలీసులు మేము అడుగుతున్నాం, ఈ హత్య కోణంలో ఇది దర్యాప్తు జరగలేదు, మీరు యాక్సిడెంట్ కోణంలోనే దర్యాప్తు చేశారని మేము చెప్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజున ఈ యొక్క రేపు 24వ తారీఖున ఈ ప్రవీణ్ పగడాల ఫస్ట్ సంస్మరణ దినం జరుపుకుంటున్నాం.